హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డియర్ ఉమా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి సన్నెస్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి రాక్ స్టార్ అవ్వాలనేది ఉంటుంది గైస్. ప్రతి చోట ప్రయత్నిస్తూ ఉంటాడు, ఫెయిల్ అవుతూ అయితే వస్తాడు గైస్. ఇంట్లో వాళ్ళు కూడా హీరోని బయటకి అయితే పంపించేస్తారు గైస్ ఇంటి నుంచి. హీరో అలా ఇంటి నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. షెల్టర్ ఎక్కడ దొరకదు. అయితే సప్తగిరి గారు అయితే కలుస్తారు గైస్. కలిసాక నాకు రెస్టారెంట్ ఉంది, అక్కడ వచ్చే కస్టమర్స్కి నీ సింగింగ్తో ఇంప్రెస్ చేయి, నీకు ఫుడ్ ఇస్తాను, షెల్టర్ ఇస్తాను అయితే చెప్తారు గైస్. ఇంకోవైపు హీరోయిన్ పల్లెటూరు నుంచి అయితే వస్తుంది గైస్. చదువుదామని, డాక్టరేట్ చదువుదామని అయితే వస్తుంది గైస్ సిటీకి. వచ్చాక ఒక ఇన్సిడెంట్లో ఇద్దరైతే కలుస్తారు, హీరో హీరోయిన్. కలిసాక హీరోకి మంచి సింగింగ్ కాంపిటీషన్లో సెలెక్షన్ అయితే అవుతాడు గైస్. హీరో ఏమనుకుంటాడంటే హీరోయిన్ తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి తనకు అన్ని మంచి జరుగుతున్నాయి అయితే అనుకుంటాడు గైస్. ఇలా స్టోరీ వెళ్తున్నాక ఒక రోజు హీరోయిన్ కలుద్దామని అయితే పోతే అక్కడ ఏం తెలుస్తుంటే హీరోకి హీరోయిన్ చనిపోయిందని అయితే తెలుస్తుంది గైస్. ఇండోర్ నాతో ఉన్న అమ్మాయి ఎలా చనిపోయిందని అయితే హీరో షాక్లో ఉంటాడు గైస్. తను చనిపోయి చాలా రోజులు అవుతుంది, అది కూడా సూసైడ్ చేసుకొని మరి చనిపోయిందని అయితే అంటారు గైస్. మరి సూసైడ్ చేసుకొని చనిపోయే అవసరం ఎందుకు వచ్చింది హీరోయిన్కి? ఒక పల్లెటూరు నుంచి డాక్టర్ చదవమని వచ్చిన అమ్మాయి దేనివల్ల సూసైడ్ చేసుకుంది? ఒకవేళ తను సూసైడ్ చేసుకోకపోతే ఎవరైనా చంపారా? చంపితే వాళ్ళకి అవసరం ఏముంది? దేనివల్ల తను చంపారు? దాని వెనుకున్న స్టోరీ ఏంటి? మరి హీరో ఇవన్నీ తెలుసుకున్నాడా? అసలు సూసైడా లేదా మర్డరా? మరి హీరో దీనికి సొల్యూషన్ ఎత్తికాడా? తనకు న్యాయం చేస్తాడా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది? తను చంపింది ఎవరో హీరో తెలుసుకున్నాడా? హీరోయిన్ చంపింది ఎవరో హీరో తెలుసుకున్నాడా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు త్రూ అవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ గైస్ నాకు నచ్చింది గైస్. మూవీ స్టార్టింగ్ చాలా స్లోగా స్టార్ట్ అయినా వెళ్ళే ప్రొసీడింగ్స్లో చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. ఎక్కడ బోరింగ్లో కూడా తీసుకెళ్లారు. మెయిన్లీ ఉమా క్యారెక్టర్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో తన ఫ్లాష్ బ్యాక్ ఏదైతే చూపిస్తారో ఉమా క్యారెక్టర్ది చాలా బాగా రాసుకున్నారు. అది చాలా కాన్సెప్ట్ కూడా బాగా తీసుకున్నారు. ఒక లవ్ స్టోరీలో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ ఒక హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది గైస్, ఒక ప్రెగ్నెంట్ లేడీది తన భర్తది ఒక సీన్ ఉంటుంది. అది చాలా ఎమోషనల్గా తీస్తారు. ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. మధ్య జరిగే క్రైమ్స్ కూడా చూపించారు, బాగా చూపించారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగా తీసుకున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి 2 ట్విస్టులు వస్తాయి గైస్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు వస్తాయి. చాలా బాగా రాస్తారు ఆ ట్విస్టులు కూడా. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. హీరో కూడా చాలా బాగా చేస్తారు గైస్. హీరోయిన్ అయితే చాలా బాగా చేస్తారు. ఇద్దరు బాగా చేస్తారు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మంచి స్టోరీ లైన్, మంచి కాన్సెప్ట్, దానికి ఒక మంచి లవ్ స్టోరీని యాడ్ చేశారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషన్ అవుతారు. చాలా బాగా రాసుకున్నారు మూవీ. నాకైతే పర్సనల్ నచ్చింది గైస్. మీకు రికమెండ్ చేస్తున్నాను. సన్నెక్స్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్ మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. డియర్ ఉమా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. డియర్ ఉమా మూవీ వాచ్ చేయండి గైస్, రికమెండ్ చేస్తున్నాను. సన్నెస్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.